అమెరికాకు మరోసారి సవాల్ విసిరింది ఇరాన్ ప్రభుత్వం. సొరంగ మార్గాల్లో దాచిన అణ్వ ఆయుధాల వీడియోను విడుదల చేసి తమ ఆయుధ సత్తాను చాటింది. యెమెన్ లో హౌతీ తిరుగుబాటుదారులకు తమ ప్రభుత్వం మద్దతిస్తోందన్న అమెరికా ఆరోపణల్లో నిజం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో డి అంటే డి అంటోంది ఇరాన్. తమతో పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ ఆర్మీ వీడియోను విడుదల చేసింది. టన్నెల్స్ లో అత్యాధునిక ఆయుధాల వీడియోను ఇరాన్ ఆర్మీ చీఫ్ హొసైనీ బఘేరీ విడుదల చేశారు. ఈ వీడియోలో ఖైబర్ షేఖాన్స్, గద్రహాస్, సెజిల్స్, హాజ్ కాసిమ్స్, పవేన్ ల్యాండ్ అటాక్ క్షిపణులు ఉన్నారు. ఇరాన్ పర్వత ప్రాంతాల్లో ఈ వీడియోను షూట్ చేశారు. పొడవైన సొరంగాలు, గుహాల్లో ఇరాన్ తన ఆయుధాలను దాచిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 నెలల గడువు విధించిన సమయంలో ఈ వీడియోను విడుదల చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. 2018లో అమెరికాతో అణు ఒప్పందాన్ని ఇరాన్ రద్దు చేసుకుంది. యెమెన్ లో హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హౌతీలతో తమకు సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో అనవసర ఆరోపణలు చేస్తే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ఇరాన్ హెచ్చరించింది. హౌతీ తిరుగుబాటుదారుల విషయంలో అమెరికా చాలా సీరియస్ గా ఉంది. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ అన్ని విధాలా సాయం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. హౌతీ తిరుగుబాటుదారులను అణిచివేసేందుకు అమెరికా సీక్రెట్ ప్లాన్ ను తయారు చేసింది. అయితే ఇదే సమయంలో ఇరాన్ తన ఆయుధ సత్తాను ప్రదర్శించడం సంచలనం రేపింది.